తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నూతన అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి అటు మన ప్యానెల్ నుంచి జరిగినటువంటి రసవత్తరమైన పోరులో ప్రోగ్రెసివ్ ప్యానెల్ సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా వాళ్ళకి మెజారిటీ రావడంతో దగ్గుబాటి సురేష్ బాబుని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సితారా ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి నిర్మాత సూర్యదేవర నాగవంశిని వైస్ ప్రెసిడెంట్ గా, కార్యదర్శిగా పుల్ల అశోక్ కుమార్ ను, జాయింట్ సెక్రటరీగా మోహన్ వర్లపట్ల విజయేందర్ రెడ్డి, ట్రెజరర్ గా ముత్యాల రామదాస్ 2025-27 సంబంధించిన సంవత్సరానికి సంబంధించి కార్యవర్గాన్ని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం 2 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు సంబంధించి సేవలు అందించబోతుంది. ఉదయం నుంచి కూడా ఎంతో ఆసక్తికరంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు బలపరిచినటువంటి ప్యానెల్లో సభ్యులంతా కూడా మెజారిటీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మొత్తం సెక్టార్ చైర్మన్లను కలుపుకొని మొత్తం 48 మంది కార్యవర్గ సభ్యుల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 31 ఓట్లతో గెలుపొందగా మన ప్యానెల్ కి మాత్రం 17 ఓట్లు లభించాయి. దీంతో 31 మంది ప్యానెల్ ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా సురేష్ బాబును ఎన్నుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా ఛాంబర్ కి సంబంధించి కావచ్చు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ పరిశ్రమ సమస్యలు కావచ్చు, ఇతర కార్యకలాపాలకు సంబంధించి నిర్మాతలంతా కూడా అగ్ర నిర్మాతలంతా కూడా మరోసారి తన బలాన్ని చాటుకున్నారని చెప్పొచ్చు. యాక్టివ్ గా ఉండేటువంటి సినిమాలు తీసేటువంటి నిర్మాతలే ఛాంబర్ లో ఉండాలి. ఒక్క సినిమా కూడా తీయని వారంతా కూడా ఛాంబర్ లో ఆధిపత్యం చెలాయిస్తూ పరిశ్రమ ఉనికిని దెబ్బతీసే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఈ ఎన్నికల్లో ఆత్మగౌరవ పోరాటంతో ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో చాలా నిర్మాతలంతా కూడా పోటీ చేయడం జరిగింది. అందులో భాగంగానే వారంతా కూడా ఏకగ్రీవంగా సురేష్ బాబును ఈసారి ఎన్నుకుని 2 ఏళ్ల పాటు ఈ కార్యవర్గం అయితే కొనసాగనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కార్యవర్గ సభ్యులంతా కూడా నూతనంగా ఎంపికైనటువంటి కార్యవర్గ సభ్యులందరినీ సన్మానించడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద మరొకసారి అగ్ర నిర్మాతల సంబంధించినటువంటి బలం అయితే నిరూపితమైందని చెప్పొచ్చు. పరిశ్రమ ఉనికికి కావచ్చు, అదేవిధంగా చిత్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించడానికి తామంతా ఏకతాటిపైగా పనిచేస్తామని చెప్పేసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఎన్నికైనటువంటి అధ్యక్ష, కార్యదర్శులు వెల్లడించడం జరిగింది. ధన్యవాదాలు సతీష్.